సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తెర మీద కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా ఆక్వా పాండ్స్ అంటే ఈరోజు మన ఇతివృత్తం వీటికి సంబంధించినదే. అందులోనూ ఆక్వా రంగంలో విశేష అనుభవము, విజయవంతమైన రైతుగా పేరుగాంచిన అదిగో కనిపిస్తున్నారు కదా, ఆయన గురించి తెలుసుకుంటాము. ఈయన పేరు బద్రి, అందరూ బాబు అని పిలుస్తారు. మరి ఈయన గురించి ఎందుకు తెలుసుకోవాలి? అవును, తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఎకరంతో మొదలై 20 ఏళ్ల క్రితం మొదలైన ఇతని ఆక్వా సాగు ప్రస్థానం నేడు 20 ఎకరాలకు విస్తరించింది. అపజయం అన్నది ఇతను ఎరుగడు. నిరంతర శ్రమజీవి. ఎంతోమంది పనివారు పరివారంగా ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి ఇతను చూసుకుంటారు. సొంత బిడ్డల వలె ఈ ఆక్వా రంగాన్ని కంటికి రెప్పలా ఇతను పర్యవేక్షిస్తుంటారు. కేవలం రైతు మాత్రమే కాదు, ఈ రంగంలో అపార విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. అనేక మంది ఈ రంగంలో రావాలనుకున్న వాళ్ళకి నిత్యం సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. నా వరకు చాలే అనుకునే తత్వం కాదు ఇతనిది. నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి అనుకునే విశాల మనస్తత్వం, గొప్ప హృదయం బాబుగారిది. బాబుగారి ప్రస్థానం 20 ఏళ్ల క్రితం మొదలైంది. నేటికి దినదిన ప్రవర్ధమానమై అలా పెరుగుతూనే ఉంది. దైవానుగ్రహంతో పాటు మంచి హృదయం, మంచి మనసు బాబు సొంతం. ఎవ్వరు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలని వచ్చినా నేనున్నాను అంటూ అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ, నేను ఎలా బాగుండాలో నాతో పాటు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే బాబు ప్రస్థానం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఒక మంచి విషయం, ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకోవడం ఎప్పుడూ మనకి మంచే చేస్తుంది. ఆ నమ్మకంతో బాబు గురించి వీడియో చేయడం జరిగింది. ఆక్వా సాగులో అతనుకున్న అనుభవం, అతనికి తెలిసిన మెలకువలు, ఈ రంగంలో రావాలి అనుకుంటున్న వాళ్ళకి అతనిచ్చే సూచనలు సలహాలు, అతను ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తారు అన్న విషయాలని ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మాది తుమ్మలపెంట కావలి మండలం, నెల్లూరు జిల్లా. కావలి నుంచి 9 కిలోమీటర్లు తూర్పు. అంతే సార్, అట్లా తూర్పు ఊరు మాది, పల్లెటూరు. మేము ఫస్ట్ మామూలుగా నేను చిన్నప్పటి నుంచి మా చిన్నాయన కానీ మా పెదనాయన కానీ టైగర్లో చేసేవాళ్ళు, వాళ్ళతోటి నేను తిరుగుతూ ఉన్నాను. వాళ్ళ దగ్గర ఫీడ్ చేస్తా. అట్టాగా ఈ రొయ్యలు గుంట విషయంలో ఏంటంటే కొద్దిగా జ్ఞానం వచ్చి, సరే అప్పుడు అనుకున్నాను నేను కూడా పెద్ద అయితే చెయ్యాలా, నేను కూడా ఒక్కడే సాధించాలి ఏదో ఒకటి అనేసి అది మైండ్లో పెట్టుకొని నేను చాలా ఒక 20 సంవత్సరాల గ్యాప్, అప్పటికి ఇప్పటికి ఒక 20 సంవత్సరాల గ్యాప్, పెళ్ళి చేసుకోవటం, మళ్ళీ భార్య పిల్లకాయలు రావటం అన్నీ చాలా గడిచిపోయింది. ఒక్కరోజు ఏంటంటే, సరే మనం ఏటకు పోయి సముద్రానికి పోయి చాలా కష్టపడుతున్నాము, ఇదంతా కాకుండా చిన్న రైలు గుంట మనం బాగా మందు వస్తే చేసి చూద్దాము, దేవుడు మనల్ని ఎట్లా కనికరిస్తాడు దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అనేసి ఈ రొయ్యల గుంటలో దిగటం. పిల్లల ఇంటికాడి నుంచి ఫీడ్ ఎంత ఫస్ట్లో ఎంత వేయాలా, మళ్ళీ ఒక 20 రోజులకి దాటిన తర్వాత ఎంత వేయాలా, అవన్నీ నేను నేర్చుకున్నా. మా పెదనాన్న దగ్గర, మా బాబాయిల దగ్గర, నేను పనిచేసే చోట చాలా దగ్గర నేను నేర్చుకొని అదంతా మైండ్లో పెట్టుకొని ఇట్లా చేస్తే కల్చర్ అవుద్ది అనేసి ఫస్ట్ ఒక గుంట స్టార్ట్ చేసుకొని నేను చేస్తే సంవత్సరానికి ఏంటంటే దాన్నే బట్టి గుంటలో బట్టి మనం ఏంటంటే తెలిసిపోతుంది, మనకి ఆల్రెడీ మనకి వచ్చేస్తుందన్నమాట, మైండ్లో వచ్చేస్తుంది. ఇది ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే ఫీడ్ తీసుకుంటుంది, ఇట్లా చేస్తే వస్తుంది అనేసి లెక్కలు అదే కంటిన్యూగా మనం దాన్ని బట్టి మనం అట్లా చేసుకుంటూ వచ్చామన్నమాట. ఒకరికి చెప్పే అంత కూడా మనం చేరుకున్నాం అనమాట చాలా వరకు.
ఎక్కువ శ్రద్ధ ఫస్ట్ ఆ గుంట రెడీ చేసుకున్న రెడీ చేసుకోవాలా, దాంట్లో ఎండబెట్టుకోవాలా, మంచి సీడ్ వదులుకోవాలా. ఆ సీడ్ని ఎలా నిర్ణయిస్తారు? మంచి నిర్ణయించంటే ఒక 5-6 యాచర్లు చూస్తాం. మనకు తెలిసిన ఫ్రెండ్ అయినా ఉంటాడు, లేకపోతే ఎవరైనా బంధువులైనా ఉంటారు. ఎవరు లేదనుకో మన సారాలు మనమే డైరెక్ట్గా పోయి చూసుకొని వాటర్ ఇవన్నీ తీసుకుపోయి ఆ వాటర్కి ఈ వాటర్కి ఎట్లుందో మొత్తం తీసుకొని తెచ్చుకుంటాం అన్నమాట. అంటే రొయ్యలు గుంటలు పిల్లలు వదిలే ముందు ఈ వాటర్ని టెస్ట్ చేయించాలా? దీన్ని ల్యాబ్ ముందుగానే మనం చేపించాలి. మెడిసిన్లు మొత్తం కొట్టి ముందుగానే మనం ల్యాబ్కి మనం ఈడిగించుకుంటాం, మన దగ్గరలో ఇచ్చుకుంటాం అనమాట. మనం ఏంటంటే మనం యాచర్కి డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు 2 లీటర్ బాటిల్లో వాటర్ తీసుకోపోయి ఆడ యాచర్లో ఒక నట్లో రొయ్యలో తెచ్చి పోసుకొని ఈ వాటర్ తీసుకొని దాంట్లో పోసుకొని అది ఎంత మాత్రం ఎన్ని డ్యామేజ్లో వద్దా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనం కనీసం ఒక 4 గంటలకు ఆ వాటర్లో ఉండి చెక్ చేయించుకోవాలి. అప్పుడు దాని తగ్గట్టు పిల్లని తెచ్చుకుంటే మనం గుంటలు వేసుకుంటే మనకు బాగుంటుంది. అంటే మీ సక్సెస్లో ఇది ప్రధానమైన విషయం. ఒక్కొక్క మనిషి వచ్చి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఏంటంటే మంచి ఆలోచించుకొని నిదానంగా ప్రధానంగా వేసుకునేటట్టు వేసుకోవాలి. దానికి ఏదైతే పడాలో గుంట రొయ్యలు వదల ముందు ఏ మెడిసిన్ కొట్టాలో, రొయ్యలు వదిలిన తర్వాత ఏ మెడిసిన్ కొట్టాలో అది మైండ్లో మట్టు కరెక్ట్గా నిలబడిపోవాలి. వాళ్ళు అవి చేస్తేనే నీకు గుంటలు ఏంటంటే నీకు లాస్ రాకుండా బయటకు జరుగుంటావు అనమాట. పిల్ల వదిలే ముందు గుంటను ఏ విధంగా సిద్ధం చేస్తారు? ఏముందంటే కొక్లేరు, టాటర్లు, బ్లేడ్లు నీట్గా చేసి ఒక 10 రోజులను ఎండబెట్టి బోర్లు గీర్లు వేసుకొని బోర్ చెకప్ చేసుకొని ల్యాబ్ తీసుకొని చెకప్ చేసుకొని అన్ని విషయాల్లో బాగున్నప్పుడు ఏంటంటే పంపింగ్ చేయటం. ఆ పంపింగ్ పిహెచ్పికి డౌన్ ఉందా, పిహెచ్ పెరిగిందా అన్నీ చెకప్ చేసుకొని దానికి ఏ మెడిసిన్ వాడుకోవాలో అది వాడుకొని నువ్వు పిల్లలు ఈరోజు కరెక్ట్గా ఉందా, వాటర్ కరెక్ట్గా ఉందా వదులుకోవచ్చు అంటే నువ్వు పోయి తెచ్చుకొని వదులుకోవాలి. పిహెచ్ వల్ల అన్ని ప్రాబ్లాలు వస్తుంది. అది తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ పిహెచ్ అంటే ఏంది? అది ఒక జబ్బు ఏర్పడేదానికి ఫస్ట్ అది పెంటెస్లో అనమాట. అవి చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చి మళ్ళీ లోడ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, చాలా ఉంటుంది అనమాట. అమోనియా అంటారు. అమోనియా కూడా పెరగకూడదు. కింద బాటం కరెక్ట్గా ఉంటే ఏ జబ్బు కూడా రాదు. నాకు తెలిసినంత వరకు కింద బాటం శుద్ధంగా నీట్గా ఉండాలి అంటే ఎట్లా? మంచి ఫీడ్ వాడుకోవాలా, మంచి బాటానికి కొట్టుకోవాలా. నెలకు ఒకసారి కొట్టుకున్నాం అనుకో, 2 వారాలు ఒకసారి కొట్టుకున్నాం అనుకో. ఏంది అది కొట్టడం అంటే? ఏంది బాటానికి అంటే 100 మెడిసిన్ ఉంది, 100 ఉందన్నమాట. అంటే పిల్ల వదిలే ముందా? వదిలిన తర్వాత వదిలి ఒక నెల అయినా కూడా మన బాటానికి మనం ఇచ్చుకోవాలన్నమాట. బాటానికి, పిహెచ్పికి, అమోనియాకి. బాటానికి అంటే ఏంది? పిల్లలకే పాండుకి సార్ లోపల ప్లేసు కరెక్ట్గా ప్లేస్ బురద లేకుండా అది నీట్గా చేసుకునేదానికి, గట్టిపడేదానికి బాటానికి చుట్టూ వాతావరణం బాగుండాలన్నమాట. రొయ్యలు తిరుగుతూ ఉంటే కొన్ని ఏంటంటే బురద ఎక్కువైపోయి పైకి బుడకలు వస్తూ ఉంటాయి అనమాట. అదేంటంటే పూర్తి బాటాను చెడిపోయి అనేక జబ్బులు ఏర్పడేది అనమాట. అంటే ఇప్పుడు రొయ్యలకి ఫీడ్ వేరు, బాటాని మందులు వేరు అన్నీ వేరే. గుంటలు కనీసం వారానికి 4 రకాలు 5 రకాలు మెడిసిన్ కొట్టాలి. ఇప్పుడు పిల్లల్ని ఏ వయసులో వదులుతారు గుంటలో? పుట్టి వారానికి 10 రోజులకి 12. అసలు పిల్ల ఎట్ట తయారవుతుంది? అది యాక్చువల్లో వాళ్ళు చేస్తారు. అది మీకు ఒక 1 వీక్ వయసు ఉన్న పిల్లలు చేస్తారు. 1 వీక్ తయారు. దాని 1 వీక్ అది చేసిన తర్వాత ఏంటంటే ఒక వారం 10 రోజులు వాళ్ళ ఫీడ్ వేసుకోవటం, దాన్ని తయారుగా చేసుకుంటారు అనమాట. చేసుకున్న తర్వాత మనకి ఫోన్ చేస్తారు. తెలిసిన వాళ్ళు అనుకో, సార్ రెడీ అయిపోయింది, ఫీడ్ రెడీ అయిపోయింది, మీరు రావచ్చు అనేసి. అంత లోపల మనం రెడీ చేసుకోమనుకో, గుంటలు రెడీ చేసుకున్నాం అనుకో, మనం తీసుకుపోయి తెచ్చుకోవటం. ఆ పిల్లలు ఆరోగ్యంగా బాగున్నాయి అని మీకు ఎలా తెలుస్తుంది? ఎలాగంటే టెక్నీషియన్ వల్ల వాళ్ళు వేసే మన నమ్మకమైన వ్యక్తులు చెప్తుంటారు. వాళ్ళు వేసే ఫీడ్లు కానీ మంచి ఫీడ్లు అన్ని వివరాలు తెలుసుకోవాలి, తీసుకొని చేస్తేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే సక్సెస్ అవ్వడానికి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాలి. ఈ రొయ్యల విషయంలో నాకు తెలుసులే ఏమవుతుంది అనుకోకూడదు. అట్లా అనుకుంటే అది వేస్ట్. ప్రతి ఒక్క చిన్న విషయానికి అది ఈరోజు కొట్టాలా, ఈరోజు పలానా టైం ఇచ్చేసేయాలా. అది రేపటికంటే అది రేపటిలాగే ఉంటుంది అనమాట మొత్తం. అది ఉద్దేశం. ఇప్పుడు అప్పటి నుంచి నీళ్ళలో వదిలినప్పటి నుంచి ఎన్ని రోజులకి ఎంత వెయిట్ పెరుగుతూ వస్తుంది సార్? వారానికి ఇప్పుడు ఒక వారానికి వచ్చి అది
కళ్ళు కూడా ఫీడ్ కూడా తీసుకోదు మామూలు నాకు తెలిసినంత వరకు కూడా ఒక వారం నుంచి నిదానంగా స్మెల్ చూసి ఎలా అయినా ఒకటి ఎత్తుకోవటానికి వచ్చేస్తుంది అనమాట. 10 రోజులు కాదు 15 రోజుల నుంచి నీకు లైట్గా ఫీడ్ తీసుకోవటానికి నీకు స్టార్ట్ అవుతుందంట. మేము కూడా ఏంటంటే 11 రోజులు దాటిన తర్వాత సెట్రీ ఉంటుంది అనమాట మా దగ్గర, రౌండ్ సెట్రీ ఉంటుంది అనమాట. ఆ సెట్రీ పెట్టి చూసుకుంటే మాకు కూడా ఏంటంటే ఫీడ్ తింటుందా లేదా మొత్తం ఆ సెట్రీ ద్వారా మేము చేస్తామన్నమాట. అప్పటి నుంచి ఇంక ఫీడ్ ఇస్తూ ఫీడ్ ఏంటంటే రోజుకి ఇది ఎదిగే కొందికి ఫీడ్ పెడతా ఉంటుంది. అటు ఎన్ని రోజులకి వేస్తూ ఉంటారు? రోజే వేయాలా ఫీడు? ప్రతిరోజు 4 పూటలు వేయాలి. 4 పూటలు వేయాలి. ఏదైనా అమావాస్య పౌర్ణమి ఏమైనా అలాంటి మోల్టింగ్ టైం అని వస్తే ఒక పూట ఆపుతారు కావాలి, లేకపోతే కేజీలైనా ఆపుతారనమాట. 10 కేజీలు వేస్తున్నాము, ఒక 2 కేజీలు 3 కేజీలు ఆపేసి 7 కేజీలు కంటిన్యూ పోతూ ఉంటారు అనమాట. అట్టాగనమాట. గుంట స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లని అంటే రొయ్యను పట్టేంత వరకు ఎంత టైం తీసుకుంటుంది? 3 గంటలు 3.5 గంటలు, 3 నెలలు 3 నెలల 15 రోజులు. అన్ని కరెక్ట్గా వాడుతూ ఉన్నామంటే అప్పుడు ఎంత వెయిట్ వస్తుంది? ఇప్పుడు సార్ మంచి పిల్లలు అయితే 3 నెలలకి 3 నెలల 10 రోజులకి 40 కౌంట్ చేసేవచ్చు. 40 కౌంట్ అంటే ఎట్లా? అది 40 కౌంట్ అనమాట. అంటే కౌంట్ అంటే గ్రాములో ఎట్లా? గ్రాములు 40 పీసులు పడుతుంది కేజీకి సార్. కేజీ 40 పీసులు పడితే 40 కౌంట్ అంటారు. 40 కౌంట్, కేజీ 40 50 పడితే 50 కౌంట్ అంటారు. మ్యాక్సిమం బ్రహ్మాండంగా చేశారు మీలాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పడతాయి? 3 నెలలకి వచ్చేస్తే సరే కౌంట్ ఎంత? 40 కౌంట్. 40 అందుకని తక్కువ రావా? అంటే 20 ఎక్కువ పోవచ్చు తక్కువ పోవచ్చు. నేను మినిమం చెప్తున్నా. నేను మంచి క్వాలిటీ సీడ్ పడితే నాకు వచ్చింది నేను చెప్తున్నా. నేను 3 నెలలకే 40 కౌంట్లు తీసుకున్నాను, 50 టన్నులు తీసుకున్నాను 40 కౌంట్. కానీ అది సీడు సక్సెస్ఫుల్ సీడ్, మంచి సీడు, బాగా చేశాను కాబట్టి. అది ఏ సీడ్? అది అలకపాలెం డైమండ్ డైమండ్ బాగుంది. నేను తెచ్చినప్పుడు బాగుండింది సీడ్ ప్రకారంగా. ఏది కూడా డ్యామేజ్ కాల. ఇప్పుడు నేను మిల్లాన్ని తెచ్చాను, ఆ మిల్లాన్ని కూడా సక్సెస్ అట్లే ఉండింది. ఏ ఒక్క పీస్ కూడా డ్యామేజ్ కాల, బాగానే ఉండింది. ఇప్పుడు ఈ కౌంట్ తగ్గే కొద్దీ ఎక్కువ బాగున్నట్టు అంతే కదా? ఎక్కువ 30-20 అంటే బాగా వెయిట్ ఎక్కువ బాగున్నట్టు. బాగా వరస్ట్గా అనుకుంటే ఎంత కౌంట్కి వెళ్ళిపోతాయి? బాగా లేవు అనుకుంటే? బాగలేదంటే 100 కిందే ఉంటుంది సార్. 100 కిందే ఉంటుంది. అది మీరు ఎట్లా గమనిస్తారు ఇది బాగుంది తీయచ్చు అని? మేము వారానికి కాటేస్తాం సార్. ఇప్పుడు 1.5 నెలలు దాటింది అనుకో, మేము వారానికి చూస్తాం. వారానికి ఎన్ని పీసులు తగ్గుతుంది లేదా ఎన్ని బిట్లు పెరుగుతుంది? 5 బిట్లు పెరుగుతుంది. పెరగదు కానీ తగ్గేదే చూసుకోవాలా. పెరగదు. ఇప్పుడు 100 కౌంటు ఈ వారం 100 ఉంటుంది, వచ్చే వారం ఎంత పడుతుంది? 100 కాడి నుంచి కిందకి రావాలన్నమాట. 80 వస్తుందా, 90 వస్తుందా, 70 వస్తుందా, అట్లా తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఎంత తగ్గించుకుంటూ వస్తావో అంత కౌంట్ వెయిట్ ఉంటుంది, రేటు బాగుంటుంది, బాగున్నట్టు. అందరూ రైతు బాగున్నారు, కూలీలు బాగుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు అనమాట. ఈ కౌంట్లో తేడా వచ్చిందంటే వెంటనే ఎలా మీరు వాటిని ప్రాబ్లం అనుకో? ఇప్పుడు తగ్గుతూ వచ్చింది, 60 దాకా 40 50 దాకా వచ్చింది, మళ్ళీ ఉన్నట్టుని పెరిగే అవకాశం ఉంటుందా? పెరగదు. అంటే ఏదైనా మందులు వాడడం తేడా రావచ్చు, వాతావరణం పెరగదు. ఏమైనా జబ్బులు వచ్చింది అనుకో దానికి ఆటోమేటిక్గా ఫీడ్ తీసుకోదు. మాకు అర్థమైపోద్ది అనమాట. ఫీడ్ ఎప్పుడు తీసుకోకుండా ఉంటుందో అప్పుడు ఏంటంటే మాకు అర్థమైపోద్ది. ఫీడ్ తీసుకున్నప్పుడు వలేసి చూసుకుంటాం అనమాట. వలేసి చూసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోద్ది, ఏ జబ్బు వచ్చిందో కూడా తెలిసిపోద్ది. వచ్చిన దాని నుంచి కొన్ని జబ్బులు ఉంటుంది అనమాట. ఆ జబ్బుల ప్రకారంగా మేము ఇది ఉంచాలా అనే ఇష్యూ మాకు తెలుసు అనమాట. మందులు వేస్తే తగ్గిపోయితే ఉంచుతాం దాన్ని, లేకపోతే బండి పెట్టి లాగేసి కాటేసి పంపించేస్తాం అనమాట. 40 దాకా వస్తే ఇప్పుడు ఇంకా మీరు తీసేస్తారు. అసలు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. 40 వచ్చింది అనుకో ఎవరికి ఇబ్బంది లేదు, నాకు సంతోషమే. మా టెక్నిక్ అంటే అప్పుడు ఇంకా పట్టేయడం జరుగుతుంది, పట్టేయడం జరుగుతుంది. ఇంకా అంతకన్నా తగ్గాల్సిన దాకా చూడలేదు. అవసరం లేదు. కొన్ని మంది ఏంటంటే సీడ్ తక్కువ వేసుకొని 30 తీస్తారనమాట, 30 కౌంట్ తీస్తారనమాట. ఏదైనా 40 కౌంట్ కన్నా ఇంకా 10 కౌంట్ తక్కువ 30 కౌంట్ చేసుకుంటారు అనమాట. అవి చాలా రోజులు టైం పట్టింది. అంత అవసరం లేదు. మనకి మినిమం 50 కానీ 60 కానీ ఈ 40 కానీ ఈ 3 కౌంట్లో తీసుకున్నా కూడా 40 నుంచి 60 దాకా రైతు సేఫ్. ఏ ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. కౌంట్ అంటే కేజీకి ఎన్ని పీసులు వస్తాయని కౌంట్ లెక్క. అది మనం వల వేసుకొని కాట వేసుకొని అన్ని విషయాల్లో బాగుండాలని చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఈ పట్టించే పని కూడా మీదేనా? అంటే రొయ్యలు పట్టడానికి వాటికి ఎక్స్ట్రా కూలోళ్ళు వస్తారు, కూలోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూలాలకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కాటాకి అన్ని. వాళ్ళు ఎట్లా వాళ్ళకి కూలి అంటే వాళ్ళకి ఏ బేస్ మీద ఇస్తారు వాళ్ళకి? సార్ 10 మంది వచ్చారు అంటే కేజీ లెక్కన లేదంటే ఎట్లా? ఇప్పుడు ఈ గుంటలో అవుతున్నాను నేను, 10 మంది 15 మంది వస్తారు, వాళ్ళకి ఒక్కడికి వచ్చి 800 కూలి అనమాట. అది 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు, లేకపోతే గంటకే వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం భోజనం అట్లా ఎందుకు తేడా ఉంటుంది? తేడా ఏంటంటే మనకి తెలిసిపోదు సార్. మనకి దగ్గర దగ్గర దండిగా ఉంటాయి. ఒకటి ఏంటంటే బండి దగ్గరికి వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంటుంది బండి, ఐస్ బండి. కొన్ని విషయాలు ఏంటంటే దూరంగా ఉంటుంది, అక్కడి తేవాలి కదా. అక్కడి నుంచి తేవాలా, మళ్ళీ టాటర్లు వేసుకొని తేవాలా. అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే కొద్దిగా లేట్ అవుద్ది. మన దగ్గరగా ఉంటే అన్ని సహాయాలు దగ్గరగా ఉంటే సింపుల్గా లాగేసి వెళ్ళిపోతారు అనమాట. అక్కడి నుంచి మీ వరకు అక్కడ వరకేనా? అంటే వాళ్ళు పట్టి వాళ్ళకి ఇచ్చేంత వరకేనా? మేము కాటా దగ్గర ఉంటాం, బండి దగ్గర. అవునులే. అన్ని కాటాలు వేసుకొని అది రాసుకొని ఇంత టన్నులు అయింది, ఇంత కౌంట్ వచ్చింది అన్నీ మేము చూసుకొని వాళ్ళు లాస్ట్లో బిల్ వేసి మాకు ఇచ్చిపోతారు. ఆ బిల్లు ప్రకారంగా ఇప్పుడు ఆ టబ్బులు ఐస్లో పెడతారు కదా, మీకు సంబంధం అది వాళ్ళు తెచ్చుకుంటారు అనమాట. ఐస్ ప్యాకింగ్ చేసే పిల్లకాయలు వాళ్ళు తెచ్చుకుంటారు. అది బిజినెస్. మనం కాటా వేసి అది పెట్టిన ధరకే మన ఎంత వెయిట్ ఉన్నది తెలుసుకొని మనం రాసుకుంటాం కదా, అంతవరకే. ఇంకా మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బండిలో వేసేసి బండిలో ప్యాక్ చేసేది అన్నీ వాళ్ళు ఇష్టం. ఇంకా ఇప్పుడు రొయ్యలు ఆ కాటా వేసేటప్పుడు ఆ తూకాల్లో వీటి లేదని తేడాలు ఉంటాయా? ఉంటాయి. అది మనం చెక్ చేసుకోవాలి, ఫస్ట్లో చెక్ చేసుకుంటాం. అంటే వాళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా? మార్జిన్ ఒక 10% పోయినా మనకి లాస్ అవుతాం కదా. 10 కాదు సార్, అసలు లాస్ అలాంటిదేమో సమానంగా జరగదు. ఒకవేళ జరిగితే లాస్ పోతాం. మామూలుగా జరగదు. మనం కూడా కాట తెచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని పెట్టుకొని ఎంత ఉందో మొత్తం చెక్ చేసుకొని మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసిన ఇప్పుడు వరకు కూడా నేను అలాంటి తప్పు పనులు చూడలేదు, అసలు చూడలేదు. ఒక కొత్తగా ఏమీ తెలియని వ్యక్తి నేను రొయ్యలగుంట పెట్టాలి మీ సలహా ఇవ్వండి అని మీ దగ్గరకు వస్తే అతనికి ముందు మీరు ఏ విషయాలు చెప్తారు? నేను అతనికి చెప్తా, అవసరం లేదు కదా, నువ్వు ఏం పని చేసుకుంటున్నావు ఆ పనే చేసుకోవచ్చు కదా, ఇది ఎందుకో అని మటుకు చెప్తాను. కావాలని నేను చెయ్యాలంటే ఇంక నేను అతని దగ్గరుండి నేను చేపించాలన్నమాట. ఫస్ట్ చేస్తే ఎట్లుంటుంది, ఇది చేస్తే ఎట్లున్నది, ప్రతి ఒక్క ఇష్యూ మేము చెప్పలేము. ఏదంటే నేను చెప్పిన మాట నువ్వు కరెక్ట్గా మైండ్లో వేసుకొని ఇంకోసారి మేము లేకపోయినా కూడా అది నువ్వు చేసుకోవాలి రకం ఉండాలనేసి మేము ఫస్ట్గా చెప్తాం. అది మన ఇదనమాట. రొయ్యల విషయంలో అయితే సామాన్యం కాదు సార్, లక్షలు ఏమైనా తేడా వచ్చిందో నైట్ నిద్ర ఉండదు. కరెంటు పోతే జనరేట్ వేసుకోవాలి. ఏమైనా కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయిందనుకో అసలు ఒక్కొక్క రొయ్య కూడా పిగలదు. 10 టన్నులు ఉంటే 10 టన్నులు స్మాల్ అంతే అయిపోయినట్టే. ఇంకా ఏ ఒక్క రూపాయి కూడా రాదు, డిస్ అయిపోద్ది, మొత్తం డిస్ అయిపోద్ది. అట్టగనమాట. నైట్ పగలు ప్రశాంతంగా ఉండదు, ప్రశాంతంగా ఆహారం పోదు, ప్రశాంతంగా ఒకవేళ 7 నుంచి ఇంటికి పోయినా కూడా దీని మీదే ఉంటుంది. మళ్ళీ గుంటలు ఎట్లుందా, పిల్లకాయలు ఎట్లున్నారా, నిద్రపోతున్నారా, నైట్ ఆయిల్ ఉందా, ఇలాంటిదే మైండ్లో వస్తూ ఉంటుంది అనమాట. వీటి ఎంపిక ఎలా ఉంటుంది, నేను ఎలా ఎంపిక చేస్తారు సార్? నా కంపెనీ నేను ఫీడు వాడటం కానీ నేను నా కంపెనీ దేవి ఫీడు నేను కనీసం 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ ఫీడ్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నిటికీ నాకు మంచిగా జరిగింది, కానీ లాస్ కూడా ఏమీ రాలేదు. దేవి ఫీడ్ ఎప్పటి నుంచి వాడుతున్నానో అప్పటి నుంచి నేను సక్సెస్ఫుల్. ఒక్క రొయ్యల విషయంలో సక్సెస్ఫుల్. ఇది కూడా నా ద్వారా కొంతమంది కూడా తీసుకెళ్తున్నారు, నన్ను వచ్చి అడుగుతారు. ఫీడ్ బాగుంది, ఇబ్బంది లేదు. గుంట్లో వేసినప్పుడు కరగటం కానీ బాటానికి పోయి చెడగొట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు. కరెక్ట్గా మనకి ఎంత ఫీడ్ వేసుకోవాలో అంత ఫీడ్ కరెక్ట్గా రొయ్యలు తింటుంది, ఇబ్బంది ఏం ప్రకారంగా సూపర్. దేవి మట్టు నెంబర్ 1 అబ్బా, దానికి నేను చెప్తాను దేవి ఫీడు నెంబర్ 1. ఉప్పు నీళ్ళు అని మంచి నీళ్ళు అని ఏ క్వాలిటీ ఏ రకం వేస్తే బాగుంటుందని? ఇప్పుడు ఇనామీకి వచ్చి ఉప్పు నీటిలోనే వేసుకుంటే మనకి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఇట్లా మంచినీటి రొయ్యలు కూడా ఉంటాయా? ఉంటుంది. 0 సెలనెట్ కూడా ఉంటుంది. టైగర్లు వేసుకుంటారు, స్కాంబీ అలాంటివి కూడా 0 సెలనెట్లో వేసుకుంటారు అనమాట. వీటిలో రైతుకి ఏది బాగుంటుంది అంటే? సెలనెట్టే బాగుంటుంది. సెలనెట్ 27. సెలనిటీ అంటే మామూలుగా ఎలా చెప్తారు దాన్ని? ఉప్పును బట్టి
ఇప్పుడు నీళ్ళలో ఉప్పు శాతం ఆ ఉప్పు శాతం బట్టి సెల్నీటి పెరిగిద్ది అనమాట. ఉప్పు శాతం తక్కువ ఉండేది అనుకో అది సెల్నీటి కూడా తక్కువ చూపిస్తుంది అనమాట. అప్పుడు రొయ్యల రకాలు మారిపోతాయి. ఆ రకాలు మారింది. ఓ 30 సెల్నీటి అనుకో రొయ్యలు కూడా బాగానే పెరుగుదల బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. ఆ సెల్నీటిని బట్టి రొయ్యల రకాలు మారిపోతాయా? మనం యాక్చువల్గా కూడా తెచ్చుకుంటాం, అట్ట తెచ్చుకుంటాం అనమాట. ఈడ సెల్నీటి బట్టి ఎంత సెల్నీటి ఉందో అదే సెల్నీటి యాక్చువల్గా కూడా ఉంచుకొని అది ఆ సీడే మనకి తీసుకొస్తాం, ఆ ట్యాంకే మనకి ఇప్పిస్తారనమాట, తీసుకొస్తాం అనమాట. మీలాంటి రైతులకి ఈ టెక్నీషియన్లు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా సహాయపడతారు? ఏ విషయాలు సహాయపడతారంటే వాళ్ళు మామూలుగా ఫీడ్ విషయంలో, మెడిసిన్ విషయంలో, అన్నిటికీ వాటర్ విషయంలో అన్నిటికీ సహాయపడతారు వాళ్ళు. టెక్నీషియన్ అంటే వాళ్ళే వారానికి వచ్చి చూసి సార్ పలాని ఇదయ్యింది, పలానా మెడిసిన్ కొట్టాలా, పలానా సెల్నీటి పెరిగింది, సెల్నీటి తగ్గించుకోవాలా, అమోనియా పెరిగింది, అమోనియా తగ్గించుకోవాలా, అలాగా మనకి మెడిసిన్ చెప్తారు. కొట్టే విధానం కూడా మనకి చెప్పేసి వెళ్తారనమాట. ఇప్పుడు ఈ మెడిసిన్స్ అన్నీ ఒకే కంపెనీ వస్తుందా? ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ ఒకే? అది మనం తెచ్చుకోవచ్చు, ఏడాది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ బ్రాండ్ చెప్పారు, దేవి, నేను దేవి వాడతాను. ఇప్పుడు వంటకు సంబంధించిన ఆల్ వెరైటీస్ వాళ్ళే ఇస్తారు? వాళ్ళే ఇస్తారు నాకు, వాళ్ళే ఇస్తారు. నేను కూడా చూసి అది దేనికి పనికి వస్తుందని మొత్తం చూసి తెచ్చుకుంటాను. నేను కూడా దేవి నెంబర్ 1 ఫీడ్ విషయంలో కానీ, ఒక మెడిసిన్ విషయంలో కానీ, అన్నిటి విషయంలో దేవి మనకి నచ్చింది, బాగుంది. నేను కూడా దేవి విషయం అంటే మీకు నచ్చింది అంటే మీకు నచ్చిందా? క్వాంటిటీ, వాళ్ళ క్వాలిటీ అన్ని క్వాలిటీ నచ్చింది. నాకు నచ్చటం కాదు, క్వాలిటీ నాకు ఫీడ్ గార్డ్ నుంచి సీడ్ గార్డ్ నుంచి అన్ని విషయాల్లో నాకు క్వాలిటీ బాగుంది. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి మీరు కొంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా ఎక్స్ట్రా సహాయం, ఏదైనా హెల్ప్ ఏ విధంగా ఉంటుంది? హెల్ప్ అంటే మన దగ్గరికి వస్తారు. మనం ఏంటంటే వాళ్ళని కోరుకునేది ఏంటంటే సార్, వాళ్ళ టెక్నీషియన్ మనకు పంపిస్తారు. ఆ టెక్నీషియన్ ఏంటంటే అన్ని విధాలా చూసుకుంటాడు అనమాట. అన్ని విధాలా చూసుకొని ఏ జబ్బు ఎంటర్ అవుతుందా, లేకపోతే ఎంటర్ అయ్యిందా, దానికి ఏ మెడిసిన్ కొట్టాలా, ఏది కొడితే ఏ పోద్దా, తగ్గిద్దా అన్ని బట్టి వాళ్ళు మన దగ్గర ఎప్పుడు దాన్ని మనం సహాయం చేస్తారు. అది ఒక రైతు కావాల్సింది అదే సార్. టెక్నీషియన్ బాగుండాలా, మనం బాగుండాలా. టెక్నీషియన్ వచ్చి ఏదో చెప్పేసి పోడు, ఒంట్లో ఉండేదే అదే చెప్పేసిపోతాడు. నీకు ఏది ప్రాబ్లం ఉందో అదే చెప్పేసిపోతాడు టెక్నీషియన్ వచ్చి. అది సార్. ఇప్పుడు మీలాగా రైతులు ఉన్నారు 10 మంది, కానీ ఆ 10 మందిలో మీరు సక్సెస్ఫుల్ రైతు, వాళ్ళకి మీకు తేడా ఏందని మీరు అనుకుంటారు? అంటే వాళ్ళు చేసేదానికి మీరు చేసేదానికి నేను ఏ విధంగా చేస్తాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అని మీకు అంచనా ఉంటుంది కదా. అంటే అది తెలిసినందువల్ల మరి కొంతమంది దాన్ని ఫాలో అవుతారు. సార్ 10 మంది ఉన్నాం మేము. ఇప్పుడు నేను దేవి వాడతా ఫీడ్, ఆ అబ్బాయి దేవి వాడు కదా, ఇంకో అబ్బాయి దేవి వాడు కదా. 10 మంది ఉంటే 10 రకాల దేవి వాడకపోయినంత మాత్రాన సక్సెస్ కాకూడదు. అలాగే నేను చెప్పలా. ఇప్పుడు దేవి కాకపోయినా కూడా నువ్వు ఏదైనా వాడు. మీ క్వాలిటీస్ నేను అడిగింది. చెప్పండి సార్. అంటే ఒక రైతుగా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోబట్టి సక్సెస్ అయ్యాలనుకుంటున్నాను? నేను దేవి వాడాను కాబట్టి సక్సెస్ అయ్యాను సార్. దేవి నేను చెప్తా ఎప్పుడైనా. అది ఫీడ్ వరకు ఓకే. మీ నాలెడ్జ్, పరిజ్ఞానము, కరెక్ట్గా సమయానికి మీ ఆలోచన ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఒక దేవి విషయంలో నేను చెప్పట్లా, అన్ని కరెక్ట్గానే ఉంటేనే ఆడ సక్సెస్ఫుల్ అవుతాం సార్. అంటే మిగతా రైతులకి మీకు అదే తేడా? అంటే వాళ్ళు కూడా డబ్బు పెడుతున్నారు కదా, కానీ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దానికి మీ సక్సెస్కి తేడా అయ్యిందని? దానికి సక్సెస్ తేడా ఏంటంటే మనం దేవి వాడతాం, మెడిసిన్ అన్నీ దేవి వాడతాను. కానీ ఏంటంటే మనం 24 గంటలు గుంట దగ్గర ఉండి పాండు కండిషన్ బట్టి చూసుకుంటాం, అన్ని విధాలు చూసుకుంటాం అనమాట. అన్ని విధాలు చూసుకొని మనం వాడుకుంటాం. కొందరు ఎట్టుంటారు, కొంతమంది తాగుతూ ఉంటారు, కట్టెల మీద మెడిసిను అన్ని పవర్ఫుల్గా ఉండాలి. అన్ని జాగ్రత్త పడాలి. అది ఫాలో అవుతారు అవరని నేను చెప్పట్లా. ఏ మందులు అంటే ఆ మందులు వాడుకుంటారు. అంటే వాళ్ళ టెక్నీషియన్ సపోర్ట్ ఉంటుంది కదా. ఒక గుంటగా టెక్నీషియన్ కూడా రారు సార్. వాళ్ళు చిన్న రైతుల దగ్గర రారు, కమర్షియల్గా వాళ్ళు చేసుకోరు కూడా. అది పొజిషన్ ఏంది, దాని లెవెల్ ఏంది, అన్ని విధాలుగా గుంటల దగ్గర ఉండి ఏ మెడిసిన్ ఏ టయానికి వాడాలా, ఏది చేసేయాలా, సెట్రీ ఉంటుంది సార్. ఆ సెట్రీ లేకపోతే మనకి ఏది కూడా తెలియదు. అంటే ఏంది అది సెట్రీ? సెట్రీ అంటే సెంటర్ ఒకటి పెడతారు, మెస్లాగా 4 మూల మెస్లాగా ఒకటి పెడతారనమాట. దాంట్లో రొయ్యల పిల్లలు ఏంటంటే వస్తుంది, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. చెక్ చేసుకోవటానికి అన్ని విధాలకి సహాయపడుతుంది అనమాట. ఫీడ్ చెక్ చేసుకోవటానికి అన్ని విధాలుగా
దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు కనిపించేస్తుంది, ఆ సెటిల్లో కనిపించేస్తుంది మొత్తం విధానం. అప్పుడు మనం టెక్నిక్స్ తెచ్చుకొని వాళ్ళు వేసుకొని మొత్తం వేసుకొని చూసుకోవాలన్నమాట. మిగతా రైతుకి మీకు తేడా ఏంది? సరే, మిగతా రైతుగా అంటే నాకేంటంటే నేను కనీసం గుంటలు స్టార్ట్ చేసిన నుంచి గుంట దగ్గరే ఉంటా, ఎటు పోను. అది గుంట స్టార్ట్ చేసి పిల్లలు వేసి నీళ్లు కొట్టి అది కౌంట్కి వచ్చిన దాకా గుంటనే నేను కాపాడుకుంటా. టెక్నీషియన్ ద్వారా నేనుండి ఆడుండి మా కాపల ద్వారా అన్నిటి విషయాల్లో, మెడిసిన్ విషయాల్లో, పీడియాసే దాని విషయంలో, అన్ని విషయంలో నేను కూడా తోడుగా ఉండి వాళ్ళ దగ్గర ఉండి కూర్చొని పలానా పీడు తీసుకోవాలా, సెట్రీ అట్టయాన్ని చూసుకోవాలా, అలాగా నేను పిల్లకాయల దగ్గర నుంచి నేను కూడా దగ్గరుండి చూసుకుంటా. అది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. నేను వచ్చి ఆటోమేటిక్ వచ్చేస్తాను. నేను ఒకవేళ టిఫిన్ తినడానికి వెళ్ళినా కూడా 10 నిమిషాలు మళ్ళీ మెడిసిన్ కొట్టాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నేనుండి కొట్టిపిస్తాను. పలానా టైం కరెక్ట్గా కొట్టియాల, గంట లేట్ అయినా కూడా ఇబ్బంది అనేసి నేను మొత్తం విధాలా నేనే చూసుకుంటాను సార్. ఇది ఎవరు చెప్పినా ముందు మీ నిర్ణయం అనేది నిర్ణయం నాది ఉండాలా. టెక్నిక్స్ ఉంటే నా దగ్గర చెప్పేసిపోతారు, వాళ్ళ దగ్గర చెప్పడు కదా. నా దగ్గర చెప్పేసిపోతే నేనుండి పిల్లకాయల దగ్గర చెప్పుకుంటా చేసుకుంటా గుంట దగ్గర కాసుకునే ఉంటా. ఎండైనా వానైనా వర్షమైనా గాలి వాళ్ళు వచ్చినా కూడా మేము గుంటల దగ్గర ఆ విధంగా ఉంటేనే అది సక్సెస్ఫుల్ ఉంటుంది అనమాట. ఈ కష్టంతో పాటుగా దైవత్వం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాకు దైవత్వం చాలా ఉపయోగపడింది. అంటే అందరూ కష్టపడతారు, అదృష్టం కలిసి రాకపోవచ్చు. నేను దేవుడిని కూడా నమ్ముతాను, నాకు ఇష్టం నేను ఫుల్. ఆ దేవుడిని నమ్మటం నేను కంపల్సరీ నమ్ముతాను. నేను దేవుడు లేకపోతే నేను లేను, వాస్తవంగా అది కూడా పక్కా చెప్తాను. నా పని ఏందో నేను చూసుకుంటా, దేవుడిని కూడా అట్టా చూసుకుంటాను నేను. అది ఇంకా వేరే విషయం లేదు. మీ సక్సెస్ఫుల్కి ఇవన్నీ కారణాలు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండడము, దేవుడి మీద నమ్మకం ఉండడం, చేసే పనిలో కరెక్ట్గా చిత్తశుద్ధిగా నీట్గా బాగా చేయడము, ఇవన్నీ మీ విజయానికి కారణాలు అనుకోవచ్చు. విజయానికి కారణాలు అనుకోవచ్చు, దేవుడు కారణాలు. నాకు తెలిసిన వరకు దేవుడే సార్. నాకు దేవుడే. దేవుడు లేకపోతే నాకు జ్ఞానం కూడా లేదు. దేవుడు ఇచ్చిన జ్ఞానమే ఇది నాకు మట్టుకు. గుంటల మీద ఎట్లా చేయాలా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, దేవుడి గురించి ప్రార్థిస్తుంటాను. అన్ని విషయాల్లో నాకు దేవుడు లేకపోతే అసలు నేను జీరో, వాస్తవంగా చెప్తాను. నేను దేవుడే జ్ఞానం ఇచ్చి ఇలాగా నడిపించాడు అనమాట. వాళ్ళని పని చేయాలంటే ముందు నేను ప్రార్థన చేసుకుంటా. ఆ ప్రార్థన చేసుకొని ఆ పనిలోకి వెళ్తాను. నేను మామూలుగా అయితే వెళ్ళను, వాస్తవంగా మామూలుగా వెళ్ళను. ప్రార్థన చేసుకొని దేవుడా నాకు జ్ఞానం ఇవ్వండి, నేను పోయే పని సకాలంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా సహాయపడండి అనేసి ఒక్క దేవుడికి ప్రార్థించి ఏ పనిలో కూడా నేను చేస్తాను అనమాట. ఒకటి తర్వాత మీరు ఒక కంపెనీ నుంచి మెడిసిన్స్ అన్ని కొంటూ ఉంటారు, ఫీడ్ అన్ని. అవును. ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు వీళ్ళందరూ ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తుంటారు? ప్రతి ఒక్కరు నాకు, మా టెక్నిక్స్ కానీ, మా సారాలు కానీ, నాగరాజ్ సార్ వాళ్ళు కానీ, అలాంటి అందరూ వాళ్ళు ఈయన పేరు కూడా చెప్పారు, నాగరాజ్ సారు, వీళ్ళందరూ నాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళ దగ్గరుండి నా గుంటలు బాగాలేనప్పుడు వస్తారు, గుంటల మీద చూస్తారు. అన్ని విషయాల్లో నాకు తోడుగా నీడగా వాళ్ళు కంపల్సరీగా ఉన్నారు. అది వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేస్తారు, బాగా చేస్తారు. ఎందుకంటే ఇదే చిన్న విషయం కాదు కదా. భారీ ఎత్తున చేసినప్పుడు 10 మంది అప్రమత్తంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అన్ని చదవడం బాగుంటుంది. అన్ని విషయాల్లో మాకు బాగా తోడుగా ఉంటుంది. ఫోన్ చేస్తే ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చింది, ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు. వచ్చి కారు వేసుకొచ్చి వాళ్ళే నీళ్ళు, వాటర్ కానీ, ఇది కానీ, అది కానీ అన్ని విషయంలో సెటర్ చూడటానికి కానీ అన్ని వాళ్ళే చూసి బాబు ఈ మెడిసిన్ కొట్టు అని వాళ్ళే చెప్పేసిపోతారు. అది నేను 2వ రోజుకి తీసుకొచ్చి కొట్టి తగ్గిందా లేదా మళ్ళీ ఫోన్ చేస్తారు. తగ్గిందంటే తగ్గిందని చెప్తాను, లేకపోతే రేపు కూడా ఇదే మెడిసిన్ ఇవ్వండి మళ్ళీ కవర్ అవుద్ది కానీ వాళ్ళే చెప్తారు. అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. ఒక ఆక్వా రైతుకి ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం అందుతుంది, ఏ విధంగా అందితే మీకు ఇంకా బాగుంటుంది? ప్రభుత్వం ఇప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే, మేము సాకే రోజులు ఆ రేటు ఉంటే చాలు మాకు. అది మెయిన్ పాయింట్. ఒక రేటు వల్ల మాకు ఏదైనా ఈ గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా ఆ రేట్ల వల్ల మాకు కొద్దిగా సేవ్ చేస్తే చాలు, అంతే. ఇంకా ఏది మేము కోరుకోవాలి. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుందా? గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అంటే సప్లై ఎక్కువైపోయినప్పుడు
ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గడం, రేట్ తగ్గడం ఏదో ఉంటుంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ చేస్తే అన్ని విధాల్లో మాకు లాస్ రాకుండా నేను ముందుకు. దానికి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది మీ అనుభవంలో చెప్పండి. గవర్నమెంట్ అంటే పెద్దవాళ్ళ దగ్గర మనం ఏం చెప్తాము, అట్లా కాదు, అన్ని విషయాల్లో అంటే మీరు ఏమనుకుంటున్నారో చెప్పొచ్చు. చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర మాట్లాడి ఒకే రేటుకి సెటిల్మెంట్ చేస్తే మనకి బాగుంటుంది. గిట్టుబాటు ధర ఇది ఇది అని ఫిక్స్ చేయాలి. రైతులకి వాడికి చెప్తారు కదా, ఆ విధంగా మార్చకుండా ఒకే రేటు ఫిక్స్డ్ రేట్ అయితే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సార్ ఇప్పుడు 250 ఉంది, ఒకసారి 180గా వచ్చేస్తుంది, ఒకసారి 200 ఉంటుంది. ఈ 180 వచ్చిన రోజులు ఏంటంటే మేము ఎంత చేసినా కూడా అది లాస్ బడ్జెట్లోనే ఉంటుంది అనమాట. మాకు ఇది 250 కాకుండా 180 కాకుండా 230, 40 ఆ లోపు ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేదు. అది ఒక ఫిక్స్ అయిపోతుంది. మార్కెట్తో సంబంధం లేకుండా, ఏది మాకు సంబంధం లేకుండా. ఇప్పుడు వరి అని గవర్నమెంట్ కొంటున్నట్టుగా ఇవి కూడా కొంటుందా, మీరే కొంటారు ఇబ్బంది లేదు. గవర్నమెంట్ కొంటుంది. ఒక రేట్ ఫిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే ఆ రేటు ఫిక్స్ చేయడం కూడా ఏంటంటే మరి తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా కూడా కాదు. మాకు ఏంటంటే మా కల్చర్ ఇంత ఖర్చు రేట్ నిలబడాలంటే ఒక మాదిరిగా మాకు ఉంచితే మేము కూడా లాస్ పోకుండా ముందుకు వస్తాం అనమాట. ఇప్పుడు ఈ పవర్ సప్లై ఏ విధంగా ఉంటుంది, అంటే దానికి ఛార్జెస్ కానీ ఎలా ఉంటాయి? ఛార్జెస్ చాలా ఎక్కువ కదా. ఒక ఎకరా అనుకుందాం, ఒక గుంట, ఒక పాండు, ఒక ఎకరాని నీళ్లు పట్టిన రోజు నుంచి రొయ్యి పట్టేదాకా మ్యాక్సిమం ఎంత ఖర్చు అవుతుంది సార్? మొత్తం అన్నీ కలిసి మీలాగా మీరు చేశారు అనుకుందాం, అట్టయితే 20 లక్షలు పడుతుంది సార్. గుంటకి 20 లక్షలు. అంత పెట్టినప్పుడు ఎన్ని టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక 8-9 టన్నులు. 8 టన్నులు ఎంత కాస్ట్? ఆ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 250 అనుకుందాం, అప్పుడు ఎంత గెయిన్ అవుతారు? 20 లక్షలు అంతే. 20 లాక్స్ సరిపోతుంది. ఇంకా మరి మిగిలేదు ఎప్పుడు? మిగిలేదంటే గట్టి కౌంట్కి వస్తే అప్పుడు మనకి ₹1 ఆదాయం ఉంటుంది. 40 దాకా వచ్చినప్పుడు ఇలాగే వచ్చినప్పుడు ఇబ్బందులు. పెట్టిన ఖర్చు 20 లక్షలు, మీరు బాగా చేశారు, సక్సెస్ అయ్యింది. మీరు అమ్మిన తర్వాత మీకు ఎంత ఎక్స్ట్రా మీకు కష్టార్జితం మొత్తం కలిసి ఒక 25 లక్షలు వస్తాయి సార్. ఒక 5 లక్షలు వస్తుంది. 20 లక్షలు పెట్టుబడి పోయి ఒక 5 లక్షలు రైతు మిగిలేదు. అంతేనా? అంతే. కష్టం భారీగా ఏముండదు. భారీగా ఏంటంటే కరెంటు బిల్లు కానీ ఈ రేట్లు కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే కరెంటు బిల్లు తగ్గాల, రేట్లు కొద్దిగా పెరగాల. అప్పుడు కెమికల్ కూడా ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నాం, మనం అవి కూడా రేట్లు ఎక్కువే. ఫీడ్కి మంచి రేట్లో వాడుతున్నాం. అన్ని విషయాల్లో కూడా రేట్లు బాగా తగ్గితే అవసరం లేదు సార్. అవసరం లేదు మనకి. ఈ 5-10 దాకా పోగలిగితే చాలు. అది ఆయిల్ ఖర్చు కూడా కాదు మాకు. కరెంటు బాగాలేదు అనుకో, జనరేటర్లు వేసుకోవాలా, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలా, ఎక్స్ట్రా ఖర్చులు చాలా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద రైతులు మీలాంటి వాళ్ళతో ఒక యూనియన్గా ఉండడము ఏదైనా చేయడం ఉంటుందా? ఎవరి పాటుకోలుగానే ఉంటారా? ఉంటారు, టైం వచ్చినప్పుడు ఉంటారు. టైం రాలేదనుకో ఎవరి పనులు వాళ్ళు. అంటే ఇప్పుడు రేట్ల విషయంలో ఒక దగ్గర పోయి మాట్లాడాలి అట్లా ఏమి ఉండదు? అయ్యా అలాంటి ఉంటుంది కానీ కొంతవరకు మన పిల్లకాయలు ఏంటంటే మన రైతులు ఏంటంటే పోరాడతారు. కొంతవరకు ఏంటంటే పచ్చిసరికి కదా, ఇంకా తప్పనిసరి అయినప్పుడు వదిలేస్తారు అనమాట. సక్సెస్ఫుల్ రైతుగా, విజయవంతమైన రైతుగా, 10 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిగా, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా చెప్పండి సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇది ఇప్పుడు డబ్బులు చాలా మంది దగ్గర చాలా ఉంటుంది. కొంతమంది అలాంటి వాళ్ళు అవసరం లే, కల్చర్ చేసుకోవాలని ఇలాంటి ఫీల్డ్లో అవసరం లేదు. ఇంకా డబ్బు సంపాదించుకోవాలని అది అవసరం లేదు. డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. ఒక్క విషయం సరేడా ఏంటంటే గుంటలు చేసుకున్న వాళ్ళు ఏంటంటే కష్టపడి చెమటోర్చి 24 గంటలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా గుంట మీద వచ్చి చూసుకొని చేసుకుందాము, రూపాయి డబ్బులు సంపాదించుకుందాము అనే ఆలోచన ఉన్న వాళ్ళే గుంటల మీద రావాలి. లేకపోతే వద్దు. వాస్తవంగా డబ్బున్న వాళ్ళకి అసలు వద్దు సార్. డబ్బున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అదంతా వదిలేసి గుంటలు చేసుకొద్దాం, లక్షలు వచ్చేద్దాం అనేసి అలాంటిది ఏమి ఉండదు. కష్టపడి మీలాగా కష్టపడతారేమో. సరే, మాలా కష్టపడితే ఇబ్బంది లేదు. ఆదర్శంగా తీసుకొని నువ్వు చేసిన ప్రతి పని నేను చేశాను అనుకోండి, సక్సెస్ రావచ్చా, అవకాశం ఉండకపోవచ్చా? చేసుకోవచ్చు. నువ్వు కూడా ఏంటంటే కష్టపడిన వాళ్ళకి గుంటల మీద లాస్ రాదురా.
నాకు తెలిసిన వరకు నేను కరెక్ట్గా చెప్తాను. నేను కష్టపడి చెమటోర్చి నిద్ర ఆహారం లేనివాడు గుండెల మీద ఉంటే అసలు లాసే పోం. అసలు వాస్తవంగా దానికి మట్టుకు నేనే దానికి నిరీక్షణ నేను చెప్తాను. అది ఎక్కడ చేశాను సార్, ఫస్ట్లో చేశాను, 1 సంవత్సరం లాస్ పోయింది, మళ్ళీ చేశాను, మళ్ళీ ఇంకో సంవత్సరం లాస్ పోయింది, 3వ సంవత్సరం ఎట్ట చేయాలా, కల్చర్ ఎట్ట చేసుకోవాలా, నాకు జ్ఞానం కావాలనేసి మొత్తం ఆలోచన మా టెక్నిక్స్ కానీ మా నాగరాజ్ సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే నా దగ్గరకు వచ్చి చెప్పి ఇలా చేస్తే ఇలాగా ఉంటుంది కల్చర్ విషయంలో జాగ్రత్త పడు అనేసి నాకు చాలామంది చెప్పారు. నేను అదంతా మైండ్లో పెట్టుకొని నేనేందంటే గుంటల విషయంలో 3వ సంవత్సరం చేస్తే లాస్ పోలా, ఈ 2 సంవత్సరాలు లాస్ పోయింది, 3వ సంవత్సరం వచ్చింది. ఈ అప్పులు తీసుకొని వచ్చిన డబ్బులు అప్పులు కట్టా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏంటంటే ఏ రోజు కూడా మొత్తం టోటల్ 20 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ ఫస్ట్ 1 ఎకరా చేసా, ఇప్పుడు 20 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు 20 ఎకరాలు 5 సంవత్సరాల్లో నాకు తెలిసిన ఎప్పుడు లాస్ పోలా. నేను జ్ఞానంతో ఆలోచనతో గుండెల మీద శ్రద్ధగా ఉండి ఈ ఎండాకాలంలో ఎండ చూడకుండా, వర్షాకాలంలో వర్షం చూడకుండా, గాలివానలో చూడకుండా, అలాంటి చూడకుండా 24 గంటలు గుంట దగ్గర ఉండి చేసుకున్నాను కాబట్టి దేవుడు ఈరోజు కూడా నాకు రూపాయి ఇచ్చాడు. ఆ విధంగా ఉన్న వాళ్ళకే ఇది సక్సెస్ అవుద్ది సార్. అది వాస్తవంగా ఆ విధంగా కష్టపడి గుంటల దగ్గర ఉండే వాళ్ళకి సక్సెస్ అవ్వద్దు. కోయిలకి ఫ్యాన్ లాంటిది సార్, అది వేరియేషన్ కోసం దాన్ని పెడతాం అనమాట. అంటే ఎందుకు అట్లా పెట్టాలి? పెట్టకపోతే డివో ప్రాబ్లం వచ్చేస్తుంది. డివో అనేది వస్తుంది అనమాట. డివో అంటే ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది పెట్టకపోతే. అది ఉంటే ఆక్సిజన్ అంటే ఇంట్లో పోతే ఫ్యాన్ వేసుకోకపోతే మనకి ఎలా రిస్క్ ఉంటుంది అనమాట. అలాగా అది చివరి దాకా ఉంటాయి, ఎప్పుడు లాగిన దాకా ఉంటుంది ఉండాలి.